Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఆల్రైట్. సో ఈ రోజు ఆ ప్రేక్షకుల కోసం ఏమి వండబోతున్నారు? చేపల కూర ఇగురు. ఇగురువా? ఎస్. పులుసుకి ఇగురుకి డిఫరెన్స్? పులుసు వచ్చి టమాటో అండ్ చింతపండు యాడ్ చేస్తారు, అది లూజ్గా ఉంటుంది. ఇగురు వచ్చి ఆ రెండు యూజ్ చేయరు, కొంచెం గ్రేవీ ఉంటుంది, కొంచెం లైట్ గ్రేవీ, కొంచెం చిక్కగా ఉంటుంది, లైట్ గ్రేవీ ఉంటుంది. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ ని ప్రేక్షకులకి పరిచయం చేద్దాం. చేపల కూర ఇగురుకు కావాల్సింది ఇది పాంప్లెట్, ఆంధ్రాలో చందువా అంటారు. ఓకే. నేను 1/2 కిలోకి కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను. ఓకే. ఆనియన్, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ధనియాలు, పచ్చిమిర్చి, ఇలాచి, లవంగ మొగ్గ, దాచిన చెక్క, జీలకర్ర, కొత్తిమీర. రైట్. సో 1/2 కిలో కొంచెం ఎక్కువ, అంటే ఒక్కొక్క ఫిష్ మొత్తమా? పాంప్లెట్ అంటే ఇంతే ఉంటుంది? చిన్నగానే ఉంటుంది, అంటే అది వెయిట్ లో 1/2 కిలో కొంచెం ఎక్కువ ఉంది. రైట్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా షూర్. ముందుగా బౌల్ పెట్టుకోవాల్సిందేగా. సో వెలిగించి ప్యాన్ పెట్టానండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆయిల్ వేద్దాము. వేయండి. ఇది బాగా వేడవ్వాలి. ఓకే. ఇది వేడవ్వాలో తెలియాలంటే పక్కన మన హస్బెండ్స్ ఉంటే వాళ్ళు చేయి కూడా పెట్టి చూడొచ్చు, బాగా వేడిగా ఉందో తెలుస్తుంది. ఆ తర్వాత మీకు వంట ఎవరు చేసి పెడతారు పాపం? నేనే చేసి పెడతాను వాళ్ళకి. నెక్స్ట్ ఇవి కొన్ని వేసుకుందాం. కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిర్చి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్? ఆమె ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్. వావ్. ఐ హావ్ ఎ ఓన్ ఫర్మ్. ఓ ఓకే. అండ్ ఒక లూజ్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ కూడా ఉంది నాకు. వి ఆర్ ద మోడలర్స్. కంప్లీట్ ఇటాలియన్, జర్మన్ ఇలాంటి స్టైల్ లూజ్ ఫర్నిచర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? కేఫ్ నేను ఆర్కిటెక్చర్ చదివాను. ఓకే. బట్ ఎక్కడ చూసినా ఒకటే వాస్తు. మన ఇండియన్ ఎలా ఉంటుందంటే యాజ్ పర్ వాస్తువే అవుతుంది, అంత ఎంత చేసినా క్రియేటివిటీ ఉండదు. అంటే వాస్తుని దృష్టిలో పెట్టుకొని అంటే అదే ప్లేస్ లో కిచెన్, అదే ప్లేస్ లో బెడ్రూమ్, అంటే ఏమీ ఉండదు. మనం ఎంత కష్టపడి చేసినా లాస్ట్ లో పూజారి గారు వచ్చి ఈ గోడ తీసేయండి అంటే తీసేయాల్సిందే. మరి వాస్తు చూపించుకొని అది అలా ఉండదు. కొంతమందికి జాతకాలు ఉంటాయి, ఈ జాతకంలో మాకు ఇది ఉండకూడదు, అలా కూడా ఉంటుంది. మళ్ళీ ఇంపార్టెంట్. అలా ఒక 3 years చేశాను అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ గా. తర్వాత ఇంక ఇందులో పెద్ద క్రియేటివిటీ లేదని ఇంటీరియర్ సైడ్ వెళ్ళిపోయాను. ఇలా వేపిన తర్వాత ఈ చాప్ చేసిన ఆనియన్స్ వేద్దాము. ఎన్ని వేసారు? నేను మొత్తం 5 తీసుకున్నాను ఈ క్వాంటిటీకి. ఓకే. ఈ సైజా? 2 ఏమో చాప్ చేసుకున్నాను, మిగిలిన 2 ఈ మసాలాలు అన్నీ వేసి నేను మిక్సీ చేసుకున్నాను. ఓకే. సో ఈ సైజు 5 ఆనియన్స్ తీసుకున్నారంట, ఫైనలీ చాప్ చేసేసారు. తర్వాత ఇంటీరియర్స్లో లైక్ మెయిన్ ప్యాషన్ బాగుంటుంది, ఎక్కడ ఏం ఉండాలి, లెస్ ఈజ్ మోర్ కాన్సెప్ట్స్లో. ఇంకోటి నెవర్ ఎండింగ్, ఎప్పటికీ అందరు ఇల్లు కడతానే ఉంటారు, ఎప్పుడు ఇంటీరియర్స్ ఉంటూనే ఉంటుంది. దేర్ ఇస్ నో ఎండ్. అందులో మార్కెట్ లో కొంచెం ఎక్కువగా అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ వచ్చింది. లైక్ మిడ్ సెగ్మెంట్ వాళ్ళు కూడా దే ఆర్ అప్రోచింగ్ ఇంటీరియర్ డిజైనర్ అన్నమాట. లెస్ ఇస్ మోర్ అన్న కాన్సెప్ట్ లో చేస్తా ఉంటాం మేము. అంటే చిన్న ప్లేస్ ఉన్నా కూడా దాన్ని ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్ గా, మినిమలిస్టిక్ గా, నైస్ కలర్స్ లైక్ ఇంగ్లీష్ కలర్స్ వాడుతూ నీట్ గా ఉంటుంది. లైక్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఐ డూ, లైక్ కార్పెట్స్, ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకు. ఈ చేపల ఎగురు ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? మా మమ్మీ. అమ్మ దగ్గర నేర్చుకున్నారా? మమ్మీ. ఓకే. మమ్మీ లేరు ప్రెసెంట్, ఎక్స్పైర్ అయి 10 years అయిపోయింది. ఇది ఎక్కువ నాకు మమ్మీ ఏంటంటే తను పని చేస్తున్నప్పుడు కలుపు ఇదే అది అని చెప్తూ ఉండేవారు. అప్పుడు నా హైట్ తక్కువ, ఇది నేను ఎప్పటికైనా వండాలి అన్నట్టు అనుకునేదాన్ని. కానీ నేను కూడా మ్యారేజ్ అయిన ఒక 4 years వరకు వండలేదు, ఏమి వంటలు నాకు రాలేదు. అన్ని ఫోన్ గైడ్, మమ్మీ చెప్పడం నేను వండడం, ఫోన్ చేసి అడిగేదాన్ని. ఓకే. తర్వాత పులుసు అంత పర్ఫెక్ట్ నేర్చుకోలేదు, కానీ మా మమ్మీ బాగా వండుతారు చేపల కూర ఎగురు. సో అమ్మ ఫ్లేవర్ వస్తుందో లేదో ఎట్ ది ఎండ్ తెలిసిపోతుంది. ఆనియన్స్ ఇంత ఫైన్ గా, ఇంత స్మాల్ గా చాపరా పెట్టి లాగడమే, చాప్ స్టిక్ చాపర్ మనకి. కానీ నిజంగా చాపర్ వచ్చిన తర్వాత సగం చాలా మెయిన్, లేకపోతే పొద్దున లేవగానే వర్కింగ్ ఉమెన్స్ కి చాలా స్మార్ట్ ఇది. చాలా బాగా చేశారు. మాత్రం పచ్చి వాసన అంతా పోయినట్టు అనిపిస్తుంది అండి. బ్రౌనిష్ అవ్వాలా? అవ్వాలి. అవ్వాలా? ఓకే. ఇంకేమైనా చేస్తుండగా
ఇది ఏదైతే నేను ఫస్ట్ లో చెప్పానో ఈ దాచిన చెక్క, ఇలాచి, లవంగ మొగ్గ, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఇవన్నీ నేను ఆల్రెడీ 5 ఆనియన్స్ చెప్పాను, అందులో 2 ఇందులో వేసాను, రిమైనింగ్ 2 మసాలాలో మనం మిక్సీ వేసుకోవాలి. ఇది పేస్ట్. ఓకే, సో ఇందులో పావు కిలో ఫిష్ కి ఆల్మోస్ట్ 5 ఆనియన్స్ తీసుకున్నారు, చిన్నవి, స్మాల్ సైజ్. స్మాల్ సైజ్. ఇందులో 3 వేసి పేస్ట్ చేసుకున్నారు. ఆనియన్స్ ఏం వేయించక్కర్లేదా? పేస్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రోస్ట్ చేస్తాం కదా. పచ్చి ఆనియన్స్, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం అండ్ యాలికలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు మిక్స్ చేస్తే ఇదిగోండి ఈ కలర్ లో ఇట్లా పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ ని ఇప్పుడు ఏం చేస్తారో మనం వెయిట్ అండ్ వాచ్. యాక్చువల్లీ చేపల పులుసులో ముందుగా మనం ఈ ఫిష్ చింతపండు పులుసులో నానబెడితే గనక మనం చేసేటప్పుడు విడిపోదంట, తెలుసా మీకు? అదొక అద్భుతమైన టిప్. అది ఓకే. ఇంకోటి పెరుగుతో క్లీన్ చేసినా కూడా మనకి ప్రాపర్ స్మెల్ పోతుంది, నీట్ గా ఉంటుంది. అండ్ మనం ఫిష్ ఆయిల్ లో కానీ కర్రీలో కానీ వేసాక విడిపోవడం అన్నా కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్టు దాన్ని తిప్పుతారు, అంత తిప్పవసరం లేదు. వన్స్ ఫిష్ వేసిన తర్వాత ఇలా పాన్ పట్టుకొని ఇలా ఊపడమే, షేక్ వెల్ అన్నట్టు. చూపించండి ఒకసారి, లైక్ యూ డు ఓన్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? ఈ పేస్ట్ వేసేయాలి. ఇందులో వేసేసేయాలా? ఓకే, అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసారు. ఓకే, డన్. ఇక్కడ స్లోగానే తిప్పుతున్నాను, ఆయిల్ నా మీద పడిపోతే శారీ ఖరాబ్ అయిపోతుందని. బట్ ఇంట్లో మాత్రం కొంచెం. ఎంతమంది ఉంటారండి? నేను, మా వారు, మా పాప. ఆయన యాక్చువల్ గా ఫిష్ చాలా ఇష్టం తనకి. నేను కనీసం ఫిష్ కూడా కడిగేదాన్ని కదా, అది కడగాలని ఫిష్ కూడా వండేదాన్ని కాదు. మీట్ అసలు నేను ఇష్టం ఉండదు కడగడం. ఇంకా తన కోసం ఫైనల్ గా పెళ్లి మిమ్మల్ని మార్చేసింది. కొంచెం మారాలి కదా. మీ వారు మీకోసం ఏం మారలేదా? తెస్తారు ఇవన్నీ బాగా వండి పెట్టమని. అదే నాయన మార్పు. వండింది మంచిగా తిని పెడతారు. ఏం కమెంట్ చేస్తుంటారండి. CFO, కంపెనీ CFO. ఓకే. పాప 8th క్లాస్. పేరేంటండి పాప? లిపి. తింటుందా? కాంపిటీషన్ వాళ్ళ నాన్న తనే బాగా తింటాడు. ఇప్పుడు ఏమేయాలి నెక్స్ట్ ఇందులో? ఇది కొంచెం బాగా ఏగాలి, మనం కాసేపు మూత పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఓకే, ఇప్పుడు వేసిన తర్వాత పెడతారా? అదే పెట్టదా, చూద్దామా? ఫర్ మై ఎక్సైట్మెంట్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఓకే, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఆ స్మెల్ అంతా ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, వాట్ నెక్స్ట్? ఇది ఇంకొంచెం రోస్ట్ అవ్వాలి, కొంచెం కలర్ మారేంత వరకు. ఓకే, ఇదే మనం మెయిన్ రెసిపీ. అంటే ఆల్రెడీ మనం మిక్సీలో వేసింది కూడా పచ్చి ఆనియన్ పేస్ట్ కదా, కాబట్టి ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలి, ఇంపార్టెంట్. చూద్దామా అండి? శుభ్రంగా కలర్ మారిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. సాల్ట్ వేసుకుందాము, ఇది సరిపోయేంత వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ పులుసులే వండుతారు, ఇగురు అంతగా తెలీదు. బట్ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఇగురులు వండుతారు. అండ్ ఇగురు ఫిష్ వేరుంటుంది, పులుసు చేప వేరుంటుంది. ఇది పులుసు పెట్టడానికి అవ్వదు, అంటే ఇది సీలో ఉండేవి. ఓకే, కొంచెం కారం వేసుకుందాము. ఓకే, ఇది కారం మన ఇంట్లో బట్టి. నేను పచ్చిమిర్చి 4 వేసాను కదా, అందుకు కారం ఎక్కువ వేస్తున్నాను, కొంచెం కలర్ కూడా బాగుంటుంది. సో మీ ఇంట్లో స్పైసీగా తింటారా? మా నగేష్ తింటాడు, బాగా తింటారా? ఓకే, పాప అంత తినదు, మేమంత తినము. అంటే చేపల కూరలో ఉప్పు కారం కొంచెం తన మీద కోపం ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వేస్తాను కారం. బాబోయ్, బాగా ఫ్లోలో అది ఒకటే రివెంజ్ కదా ప్లేస్ మనకి. తింటారా? తింటారు. ఇలా కొంచెం కలర్ బాగా వస్తుంది, ఇంకాసేపు ఇలాగే ఉంటే ఆయిల్ కూడా వచ్చేస్తుంది పైకి. ఇంకొంచెం పెట్టాలా? లిడ్ పెట్టాలా, మూత పెట్టాలా? అవసరం లేదా, పెట్టేయండి. పెట్టాను. ఓకే, స్మెల్ వస్తుంది, ఒకసారి చూద్దామా? అలా ఆయిల్ పైకి రావాలి. మీరు చేస్తారా ఫిష్ కర్రీ? అంటే పులుసు చేస్తామండి, ఇగురు నాకు కూడా తెలియదు, అందుకే స్టార్టింగ్ లో అడిగాను ఇగురుకి పులుసుకి ఏంటి తేడా అని చెప్పేసి.
నువ్వు వాటర్ వేసుకున్నావా? ఓకే. చాలా ఓకే. నేను ఎక్కువ ఇంట్లో వండేటప్పుడు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది నాకు. చిన్న చిన్న చాయ్ పెట్టినా ఏం పెట్టినా అంటే ఎక్కువ టీవీ షోస్ అవి చూసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి, దాని తర్వాత గిన్నె పెట్టాలి, ఇవి పెట్టాలి, ఇదేదో బాగుంది అని ఎక్కువ సండేస్ ఎక్కువ ఇలా కామెంట్ చేసుకుంటూ వండుతూ ఉండేదాన్ని నేను. కానీ ఇలా సుమన్ టీవీ ఇంత మంచి ఆఫర్ ఇస్తుందని నేను అసలు అనుకోలేదు. ఎర్త్ ఎంత చిన్నదో మీరు మేనిఫెస్ట్ చేశారు అండ్ ఇట్ కేమ్ ట్రూ. ఇలా కొంచెం క్రీమీగా ఉండేటట్టు ఉంచుకుంటే చాలు. మరీ ఎక్కువ వాటర్ అంటే ఫిష్ అందులో ఏదో తేలుతున్నట్టు కాకుండా ఇలా క్రీమీగా ఉంచుకుంటే ఇది వేసిన కాసేపటికి ఇంకా దగ్గరగా అయిపోవాలి స్టఫ్ అంతా. ఓకే. అంటే ఇంత జ్యూసీ కూడా ఉండదు. ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అలా ఉండదు మనకి, కొంచెం టైటే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఇది దగ్గరికి అవ్వాలంటారు. కొంచెం కారం వేసాం కదా, కొంచెం పెట్టుకుందామా? హైలో పెట్టైనా. ఇలా చూస్తే ఆల్రెడీ గోగుమలు ఆయిల్ అంతా పైకి ఇలా వచ్చేస్తుంది. శుభ్రంగా వచ్చింది. ఒక్కసారి కలుపుకుంటే అంటే మొత్తం ఇంకా వేగిపోయినట్టు అనమాట ఇది. ఫిష్ వేసేయడమే లేదా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము, ఎండ్ లో మళ్ళీ వేద్దాము. ఓకే. అంటే కొంచెం ఫ్లేవర్ కూడా రావాలి అని చెప్పేసి. కొంచెం బాయిల్ అవుతే అందులో ఫిష్ తో పాటు బాగుంటుంది, బాగా వస్తుంది కదా స్మెల్. స్మెల్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఉప్పు కారమే కొంచెం నా టేస్ట్ కి నాకు టెన్షన్ గా ఉంది. బట్ అది పింక్ సాల్ట్ కాబట్టి ఉప్పు ఎంత వేసినా వెళ్ళదు, సరిపోతుంది. ఈ కారం ఇంట్లో కొట్టించింది అయితే దోలు తీరిపోతుందని నాకు అనిపిస్తుంది. ఇంట్లో వేసింది, మా అత్తయ్య గారు చేయించి పంపించారు. ఓకే, అత్తయ్య గారు చేయించి పంపుంటే అందులో ధనియాలు జీలకర్ర కూడా మిక్స్ అయ్యి ఉండేది, అంత ఘాటు ఉండదు. సో లెట్ మీ సీ. ఫిష్ వేద్దామా? ఎస్. మీ వారు ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? పండు. పండు అనా? అందరూ మా మమ్మీ డాడీ అందరు పండు. మీ నిక్ నేమే అదా? నిక్ నేమ్ పండు. ఓకే. మీ వారిని మీరేమని పిలుస్తారు? అరే ఒరే కాకుండా వేరే నగేష్. నగేషా? నగేష్ అని పిలుస్తాను. కోపం వచ్చినప్పుడే కొంచెం వాల్యూమ్ పెరుగుతుంది. అంతేనా? సౌండ్ పెంచే నగేష్. ట్రూ. సేమ్. అలా పిలిచిన ఏం రిజల్ట్ ఏముండదు, అక్కడే ఉంటారు ఆయన, నేనే వెళ్తాను ఆయన దగ్గరికి. హస్బెండ్స్ కదా. ప్రాపర్ గా ప్లేస్ చేసుకుంటే లోపలికి దిగుతుంది. ప్లస్ మనం ఇంకా మళ్ళీ జస్ట్ ఇలా ఊపుకుంటే చాలు. ఇంకా ఫిష్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, పెట్టకూడదు. జస్ట్ షేక్ చేయాలి. ఎలా చేయాలి? మీరు చేశారుగా. నేను చేయడం రొటీన్ అండి. షేక్ చేయాలి. లిడ్ పెట్టాలా? పెట్టాలా? పెట్టాలి. మా అత్తగారు మాత్రం అస్సలు ఫిష్ వేసిన తర్వాత మూత పెట్టకూడదు అంటారు. పెట్టాలి కొంచెం, అప్పుడే కదా బాయిల్ అరోమా అంతా బయటకు వెళ్ళకుండా కొంచెం ఇంట్లోనే ఉండిపోతుంది, అందులోనే దాచుకుండా ఉంటుంది అంటారు. అత్తగారు ఒక్కొక్కసారి ఫిష్ పగిలిపోతూ ఉంటది మూత పెడితే. ఇఫ్ ఇట్ ఇస్ పులుసు, ఐ వాస్ టాకింగ్ అబౌట్ పులుసు. అది టైప్స్ ఆఫ్ ఫిష్ కూడా ఉంటుంది. దట్స్ ట్రూ. అగైన్ కొంచెం ఫ్రెష్ అనుకోండి, అది రెడీగా ఉంటుంది కాబట్టి అది విడిపోతుంది వేగానే. అదే మనం పెట్టుకొని పెడదామా మూత కాసేపు? అదైనట్ట కానట్ట తీసి చూడమే. ఇంకొంచెం హైలో పెట్టుకుందామా? కొంచెం హైలో పెట్టుకుందామా? ఓకే. చూసారా ఎలా వస్తుందో వైట్ గా. ఇలా చేసుకోవడం ఏంటంటే కింద మనకి పట్టుకోదు, అడుగంటుకోదు అంటారు కదా, అలా ఉంటుంది. దానికోసం ఇలా షేక్ చేసుకోవాలి. అదే ఇలా కాకుండా ఉంటే ఇలా క్లాత్ పెట్టుకొని కూడా అనుకోవచ్చు, ఈజీగా అవుతుంది. అది ఈజీగా అవుతుంది. మరి ఇలా ఎగురు పెట్టుకోవాలంటే ఇంకా పాంప్లెట్స్ కాకుండా ఇంకే ఫిష్ తో పెట్టుకోవచ్చు? పండుగప్పు ఒకటి బాగుంటుంది, సీ బాస్ దాని పేరు. బంగారు తీగ, బొచ్చ, ఇవి అండ్ ఆల్ ఫ్రై అండ్ పులుసులకి ఓకే. ఇవి ఫ్రై కూడా బాగుంటాయి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇగురు వండుకొని నీట్ గా కడుపుండా తింటే బాగుంటుంది. ఆల్మోస్ట్ రెడీ. yes రెడీ. నేను స్టవ్ ఆఫ్ చేయను. చేద్దాం ఒక్క నిమిషం. చందువా ఇగురు. సో ఈ డిష్ ఎండింగ్ లో మేము దీనికి పేరు కూడా పెట్టేసాం, చందువా ఇగురు. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? చాలా దగ్గరికి చక్కగా నీట్గా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా మంచి స్మెల్లీగా అనిపిస్తుంది.
100% షూర్ టేస్ట్ కూడా బాగా కుదిరి ఉంటుంది. రైట్, కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాము. సో నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు. సో నేను ఇందులో వేసుకొని టేస్ట్ చేస్తాను. బాగుందా? ఫిష్ కర్రీ లాగే ఉందా? చాలా చాలా బాగుంది. ఫిష్ ఇగురు లాగే ఉంది. దట్టు థ్యాంక్ యూ. నాకు ఉప్పు ఒకటి కారం అంటే భయం వేసింది. ఇంతే ఉంది కదా, ఆనియన్ ఘాటు కూడా ఉంటది కదా అనుకున్నాను, బట్ కరెక్ట్ గా సెట్ అయింది. బికాస్ ఫిష్ అంతా ఉప్పు కారం లాగేసుకున్నట్టుంది అండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి డిష్ ని ప్రేక్షకుల కోసం పరిచయం చేశారు.